కొంతమంది దిక్కుమాలిన జనాలు ఎలా ఉంటారంటే రిలేషన్షిప్లో పార్ట్నర్ లాయల్గా ఉన్నారా లేదా, మనకి నిజాయితీగా ఉంటున్నారా లేదా అని తెలుసుకోవడానికి కావాలనే వాళ్ళ ఎనర్జీ హోల్డ్ బ్యాక్ చేసుకొని వాళ్ళ కాల్ చేయకుండా టెక్స్ట్ చేయకుండా, ఇంకా చెప్పాలంటే మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఒక 2 డేస్ అక్కడ పడేస్తూ ఉంటారు మొబైల్ని. అంటే ఈ పార్ట్నర్ ఏమైపోవాలి, కాల్ చేస్తారు, టెక్స్ట్ చేస్తారు, అసలు రీచ్ అవ్వదు, ఇంకా అంటే ఇంకా అన్నం కూడా తినకుండా ఇంకా కాల్ చేస్తూనే ఉంటారు, ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని. కానీ నిజానికి ఇక్కడ వీళ్ళు టాక్టిక్స్ ప్లే చేస్తున్నారనమాట. అది హ్యూమన్ బ్రెయిన్ అట్లా వర్క్ చేస్తుంది. ఒకళ్ళు నిజంగానే మన మీద ప్రేమిస్తున్నారా లేదని వీళ్ళకే డౌట్, సెల్ఫ్ డౌట్. ఎందుకంటే వీళ్ళకి సెల్ఫ్ వర్త్ ఉండదు, వీళ్ళకి అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, సెల్ఫ్ లవింగ్ ఉండదు, ఏమీ ఉండదు. అందుకే పార్ట్నర్ ఎప్పుడు కీప్ చెక్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు నిజంగా మనం లవ్ చేస్తున్నారా, వీళ్ళు నిజంగా మన కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారా, నిజమేనా అని. ఈ దిక్కుమాలిన అలవాటు ఏంటో నాకు అర్థం కాదు. కాల్కి రెస్పాండ్ చేయరు, లేకపోతే మనం కాల్ చేసినా రీచ్ అవ్వదు, మెసేజ్ చేసినా సింగిల్ టిక్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఒక 2 డేస్ 3 డేస్ మనకి మైండ్ ఎట్లా దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే వీఆర్ అడిక్టెడ్. ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఒక పర్సన్ ఇంకో పర్సన్కి ఖచ్చితంగా అడిక్ట్ అయి ఉంటారు. అది హ్యూమన్ సైకాలజీ. అది మ్యారేజ్ రిలేషన్షిప్ కావచ్చు, లవ్ రిలేషన్షిప్, విచ్ ఎవర్ ద ఫకింగ్ రిలేషన్షిప్ ఇట్ ఈస్, ఓకే, అవుతుంది. వీళ్ళు కావాలనే హోల్డ్ బ్యాక్ చేసుకొని వాళ్ళని ఎంత చిత్రహింసలు పెట్టాలో అంత 2 డేస్ 3 డేస్ పెట్టేసి 4th డే రింగ్ అవుతుంది అనమాట. అప్పుడు వీళ్ళకి ప్రాణాలు వస్తాయి. ఆ 4 డేస్ వీళ్ళు తినుండరు, సరిగ్గా పడుకుని ఉంటారు, ఏమైందో, ఏమైపోయారు, రీచ్ అవ్వట్లేదు అట్లా అని చెప్పేసి 4 డేస్ తర్వాత వచ్చి, సారీ నా మొబైల్ కింద పడి పగిలిపోయింది, నేను సెంటర్లో ఇచ్చాను, దాన్ని రిపేర్ చేయమన్నాను, ఇప్పుడు ఇవాళ ఇచ్చారు నాకు, అందుకే దీన్ని తీసుకొని మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకు అని అంటారు. ఇలాంటి దిక్కుమాలిన టాక్టిక్స్ అన్ని ప్లే చేశారనుకోండి, ఇది ఆ జనరేషన్ కాదు, ఇది చాట్ జీటీపీ కాలం. నువ్వు కాకపోతే బొచ్చుడు మంది. సమజైందా? 1 కాదు 2 కాదు 100 ఏంటిది డేటింగ్ యాప్లు ఉన్నాయి. ఇక్కడంతా వెయిట్ చేసేది ఏమి ఉండదు. దుబ్బే అంతే. ఇంకా ఉంటే ఉండి, లేకపోతే పిక్తే బీకు అన్నట్టు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ దిక్కుమాలిన మ్యానిపులేటివ్ బిహేవియర్, ఈ దరిద్రపు టాక్టిక్స్ ప్లే చేయడం బంద్ చేసి, భగవంతుడు మీకు ఒక బ్యూటిఫుల్ పర్సన్ని, మీ లైఫ్లోకి ఒక వండర్ఫుల్ పర్సన్ని మీ లైఫ్లోకి ఇస్తే దాన్ని ఒక బ్లెస్సింగ్లా తీసుకొని నిలబెట్టుకోవడం నేర్చుకొని సావండి. వీళ్ళు నిజంగా మనం లవ్ చేస్తున్నారా, ఎంతలా లవ్ చేస్తున్నారు, సరే టెస్ట్ చేస్తే పోలే. ఈ దిక్కుమాలిన బిహేవియర్ ఎందుకు నాకు అర్థంగా, దీన్నే నార్సిస్టిక్ బిహేవియర్ అంటారు. మిమ్మల్ని ఎందుకంటే వీళ్ళే లవ్ చేసుకొని సావరు, వీళ్ళ మీద నమ్మకం ఉంటుంది కాబట్టి. నా మీదే నమ్మకం లేదు, ఎదుటి వాళ్ళు ఎందుకు లవ్ చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు ఎందుకు నా మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారు అని వీళ్ళకి సెల్ఫ్ డౌట్ అనమాట. కాబట్టి ఇలా దిక్కుమాలిన టాక్టిక్స్ అని ప్లే చేసుకుంటూ మ్యానిపులేటివ్ బిహేవియర్ చూస్తూ ఉంటారు.